హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే సంవత్సరం మొత్తం బడ్జెట్ అండి. ఈ 2025 యొక్క బడ్జెట్ని మనం వేసుకున్నాం. మీరు ఈ వీడియో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్క వీడియో చూసి నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను అడగడం లేదండి. చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో మరికొంతమందికి ప్రపోజ్ చేయబడుతుందండి. ఇంకా అదేవిధంగా ఇది ఏమాత్రం మీకు ఉపయోగపడిందంటే మాత్రం మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా నేనైతే 30,000 నుండి 50,000 వరకు అని వేశాను. కానీ మళ్ళీ ఎందుకో మొత్తం టోటల్గా ఎంత ఆదాయం వచ్చినా 10,000 రాని 50,000 రాని 1,00,000 రూపాయలు రాని ఎంత ఆదాయం వచ్చినా కానీ మనము బడ్జెట్ ప్లాన్ అయితే తప్పకుండా వేసుకోవాలండి. 10,000 వచ్చే వాళ్ళు బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి, 50,000 వచ్చే వాళ్ళు బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి, 1,00,000 రూపాయలు వచ్చే వాళ్ళు కూడా బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి. బడ్జెట్ లేకుండా మనమైతే ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు. అందుకని చెప్పేసి ఇది కొట్టేసి నేను మళ్ళీ రాశానండి. సో మనం ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలా అనేది ముందుగా చూద్దామండి. మనకు రోజువారీ ఖర్చులు ఏమేమి వస్తాయి, నాకు గుర్తున్నంత వరకే నేను ఎగ్జాంపుల్గా రాశానండి. నాకు గుర్తున్నంత వరకు నేను ఎక్కడెక్కడ ఖర్చు పెడతాను అన్నది బాగా గుర్తు చేసుకొని నేను డైరీలో ముందు రాసుకుని ఉంటాను కదండి. పండగలప్పుడుది ఏవేవి ఖర్చులు పెట్టామో వాటన్నిటిని నేను రాసి చూపించాను. మీకు ఒకవేళ ఇంతకంటే ఎక్కువ కావచ్చు. ఇది కూడా ఆదాయాన్ని బట్టి అవుతుందండి. సో 10,000 ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి బడ్జెట్ ఉంటుంది, 20,000 ఉన్న వాళ్ళకి ఒక రకమైన బడ్జెట్, 50,000 ఉన్న వాళ్ళకి ఒక రకమైన బడ్జెట్, 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి ఇంకో రకమైన బడ్జెట్ ఉంటుందండి. సో బడ్జెట్ అనేది మనం వీటన్నిటిని రాసుకున్న తర్వాత బడ్జెట్ను మనం వేసుకోవాలండి. అది మనం ఖర్చు చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో నేను ముందు ఏవేవి ఎక్కడ ఖర్చు పెట్టాల్సి మనం వస్తుంది అనేది మనం చూద్దాం. ఇయర్లీ అండి, సంవత్సరానికి, నెలకి కాదు, సంవత్సరానికి. మనకు ఫస్ట్ వచ్చేసి పండుగలు వస్తాయి. ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కదండి. సంక్రాంతి, ఉగాది, ఏకాదశి, శివరాత్రి, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇలా పండుగలు వస్తూనే ఉంటాయి. రంజాన్, ఏ మతం వాళ్ళకైనా పండుగలు అయితే వస్తూనే ఉంటాయండి. సో పండుగలు తర్వాత మంత్లీ గ్రాసరీస్ అండి. ప్రతి నెల మనము గ్రాసరీస్ అయితే కంపల్సరీ కొనాల్సిందే. ఈ పండుగలు వచ్చేసి షాపింగు 500 రూపాయల షర్టు ప్యాంట్ ఉంది, 1000 రూపాయల షర్టు ప్యాంట్ ఉంది, 5,000 రూపాయల షర్టు ప్యాంట్ ఉందండి. ఇది 500 రూపాయలు అంటే 10,000 శాలరీ వచ్చే వాళ్ళు తీసుకుంటారు. 10,000 రూపాయలు అంటే కనీసం అంటే 30,000 శాలరీ వచ్చే వాళ్ళు తీసుకుంటారు. 5,000 అంటే దాదాపు మన 50,000 శాలరీ పైన ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఒక జత బట్టలను అయితే తీసుకుంటారు. 500తో తీసుకుంటారు, 1000 రూపాయలతో తీసుకుంటారు, 5,000తో తీసుకుంటారు. సో ఇది వాళ్ళ బడ్జెట్ను బట్టి ఉంటుంది. సో పండగ మొత్తానికి వచ్చేసి షాపింగు అన్ని పండగలకు కలిపి మనకు 10,000 నుంచి, అదే 10,000 శాలరీ ఉన్నవాళ్ళు 10,000 నుంచి 50,000 వరకు మనకు అన్ని పండగలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఖర్చు అవుతుందండి. ఒకవేళ ఇన్ కేస్ మా ఇంట్లో 5 మంది ఉన్నారనుకోండి, అన్ని పండుగలు, మాకు క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఈస్టర్ వస్తుంది. సో ఈ పండుగలన్నిటికీ కలిపి, ఓన్లీ పండుగలన్నిటికీ కలిపి ఒక 50,000 వస్తుంది అనుకోండి. ఒక్కొక్కరికి ఒక 10,000 చొప్పున అన్ని పండుగలకు కలిపి. సో ఇలా ఒక్కొక్కరి ఆదాయాన్ని బట్టి ఈ పండుగ ఖర్చు అనేది ఉంటుంది. మంత్లీ గ్రాసరీస్ కూడా అండి. 1,000 రూపాయలకు సరుకులు తెచ్చుకొని కాలం గడిపే వాళ్ళు ఉన్నారు, 5,000కు సరుకులు తెచ్చుకొని కాలం గడిపే వాళ్ళు ఉన్నారు, 10,000కు సరుకులు తెచ్చుకొని కాలం గడిపే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ మంత్లీ శాలరీని బట్టి ఈ గ్రాసరీస్ అనేది కూడా ఉంటుంది. తర్వాత ఇయర్లీ కరెంట్ బిల్ అండి. ఇది కూడా సమ్మరు, వింటరు. ఏసీ ఉంటే సమ్మర్లో వచ్చేసి మనకు 2,000 నుంచి 3,000 వరకు కరెంట్ బిల్లు కూడా కాలుతుందండి. సో వింటర్లో అయితే తక్కువ, 100 రూపాయల నుంచి 500 వరకు కాలుతుంది. సో ఇది కూడా వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఉంటుందండి. ఇంకా తర్వాత ఈఎంఐలు అండి. ఈఎంఐలు, మొబైల్ ఈఎంఐ,
టీవీ ఈఎంఐ, వాషింగ్ మిషన్ ఈఎంఐ, అంట్లు కడిగే మిషన్తో ఈఎంఐ, తర్వాత ఫ్రిడ్జ్ ఈఎంఐ, ఇలా ఈఎంఐలు ఉంటాయి కదండి. సో ఆ ఈఎంఐలు కట్టడానికి కూడా ఒక్కొక్కరి బడ్జెట్ను బట్టి వాళ్ళకు ఉంటుంది. కొంతమంది 10,000 సెల్లు తీసుకుంటారు, కొంతమంది ఐఫోన్ తీసుకుంటారు, కొంతమంది యాపిల్ ఫోన్ తీసుకుంటారు. సో వాళ్ళ బడ్జెట్ను బట్టి ఈఎంఐలు కూడా ఉంటాయి. ఇంకా తర్వాత రీఛార్జెస్ అండి, ఇది ఎవరికైనా ఒకటి అని నేను అనుకుంటున్నాను. టీవీ రీఛార్జు ఇది కూడా వైఫైని బట్టి ఉంటుందండి. ఇంట్లో వైఫై పెట్టుకున్న వాళ్ళు ఇయర్లీ చేసేసుకుంటారు. సో తర్వాత ఫోన్ది, తర్వాత ల్యాప్టాప్, తర్వాత టీవీ, ఇలా రీఛార్జెస్ సపరేట్ రీఛార్జెస్ అయితే ఉంటాయి. ఇంకా హౌస్ రెంట్ అండి, ఇది కూడా 2,000 నుంచి 25,000 హౌస్ రెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. 2,000 హౌస్ రెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 25,000 హౌస్ రెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఆదాయాన్ని బట్టి హౌస్ రెంట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్ అండి, ఇది ఎవరికైనా ఒకటే. సో కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చిన్న హాస్పిటల్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పెద్ద హాస్పిటల్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. సో మెడిసిన్ అంతా ఒకటే, కానీ హాస్పిటల్ యొక్క ఫీజెస్, డాక్టర్ ఫీజెస్ మాత్రం ఎక్కువగా ఉంటుందండి. సో వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఈ హాస్పిటల్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఇంకా స్కూల్ ఫీజెస్ అండి, స్కూల్ ఫీజెస్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించే పిల్లలు ఉన్నారు, చిన్న స్కూళ్ళల్లో చదివించే పిల్లలు ఉన్నారు, పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో చదివించే వాళ్ళు ఉన్నారు. నేను నిన్న ఒక అబ్బాయికి అని నేను అడిగితే 2 lakhs అండి, 1 yearకి వచ్చేసి 2 lakhs అయితే అడిగారు. సెమీ రెసిడెంట్స్కి అయితే 1.5 లక్ష రూపాయలు అయితే అడిగినారు. సో ఇది కాకపోతే అదే మనము మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఫ్రీ. ఇలా బడ్జెట్ వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి స్కూల్ ఫీజెస్ కూడా ఉంటాయండి. ఇంకా తర్వాత అవుటింగ్, దాదాపు నాకు తెలిసి డబ్బులు లేని వాళ్ళు అవుటింగ్ను పెద్దగా ఇష్టపడినా ఫ్రీగా ఏదైనా ఉందంటే 5 రూపాయలు మాత్రమే ఎంట్రీ ఫీజు ఉన్నటివి వెళ్తారు. డబ్బు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా కారుకు పెట్టుకొని బయటికి వెళ్తారండి. వీడియో లెంత్ అవుతుంది. తర్వాత రెస్టారెంట్ అండి, ఈ డబ్బు లేని వాళ్ళు అయితే ఒక దోశ 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకొని తింటారు. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి అదే దోశను, నిన్న ఒకరు మా వాళ్ళు పెట్టారు 600 వాటర్ బాటిల్ అండి. సో అదే డబ్బు లేని వాళ్ళైతే కేవలం ఒక 15 రూపాయలు వాటర్ బాటిల్, ఇదే వాటర్ బాటిల్ గిన్లే వాటర్ బాటిల్ రెస్టారెంట్ 5 స్టార్ హోటల్కి వెళ్తే 600 అవుతుంది. సో ఇలా. ఇంకా తర్వాత గోల్డ్ చిట్టి, ఇది అనేది సేవింగ్స్ అండి. గోల్డ్ చిట్టి అనేది సేవింగ్స్. ఇంకా ప్రతి నెల 1000 రూపాయలు కట్టే వాళ్ళు ఉన్నారు, 2,000 కట్టే వాళ్ళు ఉన్నారు, 5,000 కట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ఆర్డి, ఎస్ఎస్, సుకన్య పథకం, పీపీఎఫ్, ఎల్ఐసి, హెచ్ఐసి, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి కూడా అండి వాళ్ళ ఆదాయాన్ని బట్టి కట్టే వాళ్ళు ఉన్నారు. ఇది కంపల్సరీ అండి. ఇంకా తర్వాత ఎమర్జెన్సీ బిల్ అండి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, మన బైక్ రిపేర్ అయినా, ఏసీ రిపేర్ అయినా, ఇవి ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా మన దగ్గర కనీసము 500 నుంచి 5,000 వరకు ఖచ్చితంగా ఉండాలండి. 6 నెలలకు సరిపడా డబ్బులు ఖచ్చితంగా మన దగ్గర ఉండాలంటే, ఒకవేళ మనకు ఏదైనా కరోనా లాంటివి వచ్చినప్పటికీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా తర్వాత మనము ఎప్పుడైనా గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా కానుకలు వేస్తుంటాం కదండి. ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటాం. వీటికి కూడా మనము డబ్బు ఖచ్చితంగా తెచ్చి పెడతాం కదండి. సో వాటి కొరకు మనము ఎంతో కొంత మనకు తోచినంత 500 నుంచి 5,000 వరకు ఎంతో కొంత తీసి పక్కన ఉంచాలి. ఇంకా మిల్క్, వాటరు, ఇది కూడా అండి మిల్క్ అందరికీ ఒకటే రేటు అయినప్పటికీ ఇంట్లో వాడకాన్ని బట్టి మిల్క్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇవన్నీ కొంచెం సేవింగ్స్ అండి. హౌస్ లోను, బ్యాంక్ లోను, పర్సనల్ లోను, కార్ లోను, ఇవి 4 వచ్చేసి మన వ్యక్తిగత పర్సనల్ లోన్స్ అండి. ఇవి హౌస్ లోను ఖచ్చితంగా అవసరము, బ్యాంక్ లోన్ అది తీసుకొని ఎక్కడ పెట్టాము, పర్సనల్ లోను తీసుకొని ఏం చేసాం. ఈ కార్ లోన్ అనేది నో నీడ్ అండి. సో
కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కార్ లోన్ తీసుకుంటారు. అది నో నీడ్. మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నది అంటేనే కార్ లోన్ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత వెజిటేబుల్స్ అండ్ పండ్లు, ఫ్రూట్స్ అండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనము డైలీ ఎంత 500 నుంచి కూరగాయలు ప్రతి నెలకు 500 నుంచి మనకు మొదలవుతుందండి. సో 5,000 రూపాయల వరకు కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కొంటారు కదండి. సో అలా అన్నమాట, డబ్బులు ఎక్కువ ఉన్నదాన్ని బట్టి. తర్వాత పేపర్ బిల్ అండి. ఇంకా తర్వాత క్లాత్స్ అండి. ఈ క్లాత్స్ పండగలకు అని మనం చెప్పాం కదా. సో పండగలకు కాకుండా ఈ బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ ఇవి ఉంటాయి కదండి, హోమ్ డెకరేట్స్ చేసేటివి, అవి అనమాట ఈ క్లాత్స్. ఇక తర్వాత ఫుట్వేర్ అండి. మనం ఎక్కువగా వాడేది చెప్పులు కదా, పిల్లల షూస్, మన షూస్, ఇంట్లో ఒక జత, బయటికి ఒక జత. ఇంకా తర్వాత కాస్మోటిక్స్ అండి. ఇందులోనే నేను రాయలేదు, మర్చిపోయాను. కాస్మోటిక్స్ కూడా ఇందులోనే మనం రాసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మనకు డబ్బులేనండి. ఇంకా తర్వాత గ్యాస్ బిల్లు ప్రతి నెల 900 మనం వేసుకున్నా కానీ ఇయర్లీ మనం గ్యాస్ వాడకాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది గీజరు ఇంట్లో గ్యాస్తోనే చేస్తారు, గ్యాస్తో పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఎక్కువగా గ్యాస్ అవసరం అవుతుంది. ఇంకా బర్త్డేస్, మ్యారేజెస్ అండి. ఇంట్లో 5 మంది ఉంటే ప్రతి ఒక్కరికి 5,000 చొప్పున వేసుకుంటే ఎంత అవుతుందండి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి బర్త్డేలు, మ్యారేజెస్ క్యాన్సిల్ చేస్తే మంచిదని నేను చెప్తాను. సో ఇంకా పెట్రోల్ అండి. ఈ పెట్రోల్ కూడా కారుకి అయితే ఒక రకం పెట్రోలు, స్కూటీకి అయితే ఒక రకము, బండికి అయితే ఒక రకం పెట్రోల్ ఉంటుందండి. ఈ పెట్రోల్ ఖర్చు కూడా మనం తిరిగే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. సో ఇది కూడా మనకు మంత్లీ 500 నుంచి 5,000 వరకు మనకు ఉంటుంది. అది కూడా ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ఇంకా అదర్స్ అండి, మన చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండాలి. ఇంకా తర్వాత గిఫ్ట్స్, ఎవరికైనా ఏదైనా గిఫ్ట్స్ ఇస్తుంటే, తర్వాత సడన్గా ఏదైనా ఫంక్షన్ పడినప్పుడు మనకు ఖర్చు అవుతుంది కదా, అలా అన్నమాట. సో ఇవన్నీ నేను రాశానండి. ఇవన్నీ అందరికి ఉండేటివే. సో వాటిని మీరు రాసుకోండి. ఎవరికి ఎంత అవుతుంది, ఇయర్లీ ఎవరికి ఎంత అవుతుందని రాసుకున్నట్లయితే మీరు ఇలా బడ్జెట్ వేసుకోండి. ఈ సంవత్సరం నేను బట్టలు 10,000కే తీసుకోవాలనుకుంటున్నాను, లేదా 20,000కే తీసుకోవాలనుకుంటున్నాను. ఆ సరౌండింగ్లో మాత్రమే తీసుకోండి. ఈ ఇయర్ నేను గ్రాసరీస్ వచ్చేసి అంత టోటల్గా వచ్చేసి నేను ఒక 50,000కు మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. ఆ సరౌండింగ్లో మాత్రమే. ప్రతి నెల 5,000 వేసుకున్నా కానీ మనకు ఇయర్లీ వచ్చేసి 12 నెలలకు వచ్చేసి 5,000 అవుతుంది. అలా తీసుకొని వేసుకోండి. ఈ సంవత్సరం వచ్చేసి నేను కరెంటు చూసి వాడుకోవాలి. ప్రతి నెల 1,000 రూపాయలు వచ్చే కరెంట్ బిల్లును కనీసం 800 వరకు నేను రాసుకొని ఈ ఇయర్ దాన్ని మించకుండా ఉండాలి. తర్వాత ఇలా మనం అన్నీ ఒక బడ్జెట్ పెట్టుకున్నామంటే దాన్ని మించకుండా ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా చాలా పెద్ద వీడియో ఇది, నేను స్కిప్ చేశాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.